రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆ నియోజకవర్గం ఒక సంచలనం. గురు శిష్యులుగా పేరున్న ఆ ఇద్దరు ఇప్పుడు తలపడుతున్నారు. ఇప్పటివరకు ఓటమెరుగని ఆ ఇద్దరు నేతల్లో ఒకరికి తొలిసారి ఓటమి రుచి చూపబోతుంది ఆ నియోజకవర్గం. చారిత్రకంగా, వాణిజ్యపరంగా, పర్యాటకంగా కూడా ఆ నియోజకవర్గానికి ఎన్నో విశిష్టతలున్నాయని, ఇంతకీ ఏ నియోజకవర్గం అనుకుంటున్నారా? అదే విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గం. ఈ ఎన్నికల్లో భీమిలిలో పట్టు సాధించాలని వైసీపీ, టీడీపీ పట్టుదలతో ఉన్నారు. వైసీపీ నుంచి మరోసారి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బరిలో నిలవగా, టీడీపీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. దీంతో భీమిలి పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. మరి ఇద్దరిలో ఎవరికి ప్రజలు పట్టం కడతారు? భీమిలికి బాస్ అయ్యేదెవరు? భీమిలి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటమెరుగని ఇద్దరు నేతల్లో ఒకరికి తొలిసారి ఓటమి రుచి చూపించబోతోంది భీమిలి నియోజకవర్గం. ఇక్కడి నుంచి గురు శిష్యులుగా పేరొందిన గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు ఇద్దరు వేరువేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ కూటమి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుంటే, వైసీపీ నుంచి అవంతి బరిలో ఉన్నారు. వీరిద్దరికి పేర్లతో సహా రాజకీయంగా చాలా సారూప్యతలున్నాయి. ఒకప్పుడు వీరిద్దరు మంచి మిత్రులు. ఇద్దరు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. భీమిలి నుంచి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి ఇద్దరు గెలుస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రులుగా కూడా పనిచేశారు. గత 3 ఎన్నికల నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. వైసీపీ నుంచి మరోసారి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో శ్రీనివాసరావుకు మెరుగైన పరిచయాలున్నాయి. గడిచిన 5 ఏళ్లుగా ఆయన ప్రజలకు అంటిపెట్టుకుని విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రచారం మొదలెట్టారు. తనకు జగన్ సంక్షేమ పథకాలు, వైజాగ్ రాజధాని అంశం కలిసొస్తాయని, భీమిలిలో తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. అయితే గతం మాదిరిగానే ఈసారి వైసీపీ గాలి తన వైపు వీస్తుందనే నమ్మకంతో ఉన్నారు. భీమిలిలో గెలుపు ఇద్దరు అభ్యర్థులకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అయితే అవంతి శ్రీనివాస్కు ఇక్కడి పరిస్థితులన్నీ పూర్తిగా అనుకూలంగా మారిపోయినట్టు తెలుస్తోంది. నిత్యం అందుబాటులో ఉండే నేతగా అవంతికి ప్రజల్లో ఆదరణ ఉంది. భీమిలి 4 మండలాలలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఏ రోజు తానొక నాయకుడన్న యాటిట్యూడ్ను చూపించారు. తాను కూడా ఒక సాధారణ కార్యకర్త అన్నట్టుగానే అందరితోనూ కలిసిపోతారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడైనా, మంత్రిగా ఉన్నప్పుడైనా ఒకేలా బిహేవ్ చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు ఎలా ఉన్నారో నేటికి అంతే క్రమశిక్షణతో ఉన్నారు. తారతమ్య భేదాలు లేకుండా అందరిని కలుపుకొని పోతారన్న పేరు సంపాదించుకున్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరి పనులు చేసి పెడతారన్న పేరు తెచ్చుకున్నారు. అవంతి శ్రీనివాస్ ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు. అంచెలంచెలుగా జీవితంలో పైకి ఎదిగిన నాయకుడు. ఏ కార్యకర్త అయినా ఆయనను కలవాలంటే చిటికెలో పని. అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. పార్టీలో ఎలాంటి గ్రూపుల గోల లేకుండా చూసుకోవడంలో అవంతి సక్సెస్ అయ్యారు. ఇక ప్రత్యర్థి గంటాను అవంతి వర్గం గట్టిగా టార్గెట్ చేస్తోంది. గంటా ఎన్నికలకు ఒకసారి నియోజకవర్గం మారుతాడని, ఈసారి గెలిపించిన తర్వాత ఎన్నికలకు మళ్లీ కనిపించడు అంటూ అవంతి వర్గం ప్రచారం చేస్తోంది. ఇక్కడ పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ రాకపోవడంతో జనసేనలో అసంతృప్తిగా ఉన్న కొంతమంది కార్యకర్తలు తన వైపు తిప్పుకున్నారు అవంతి శ్రీనివాస్. అంతేకాదు, కూటమిలో గ్రూప్ల గోలలతో అసంతృప్తిగా ఉన్న వారందరినీ అవంతి శ్రీనివాస్ మెల్లగా తన వైపు లాగేసుకుంటున్నారు. ఎన్నికల చదరంగంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అవంతి శ్రీనివాస్ ప్రత్యర్థికి చెక్ చెప్పే విధంగా పావులు కదుపుతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి భీమిలి రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.